పంటలు విత్తినప్పటి నుండే పంటలను అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తుంటాయి. అయితే వీటి నివారణకు రసాయన మందులను విచ్చలవిడిగా పిచికారీ చేయడం వల్ల చీడపీడలకు రసాయన మందులను తట్టుకునే సామర్థ్యం పెరిగి పురుగులు అదుపుశక్యం కాకుండా పోతున్నాయి. వీటితో పాటు పంటలకు మేలు చేసే మిత్రపురుగుల సంఖ్య తగ్గిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. కాబట్టి రైతులు రసాయన మందులపైనే ఆధారపడకుండా పంట తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలను ఆచరించినట్లయితే మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. వీటిలో ఎరల ప్రాధాన్యత ఎంతైనా ఉంది. జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలను పొలంలో ఏర్పాటు చేయడం వల్ల వాటిపై నిఘా ఉంచటంతో పాటు వాటి ఉధృతిని అదుపు చేయడం సులభం అవుతుందంటూ ఎరల ప్రాధాన్యత గురించి వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. రైతులు ఇప్పుడు తొలకరిలో కానీ లేదా మన రెండో పంట కింద ఏ పంటలు వేసినా కూడా ఈ పురుగులు అనేవి ఎక్కువగా పంటను ఆశించి నష్టపోస్తూ ఉండటం వలన ఈ సమగ్ర సస్యరక్షణ మన విషయానికి వచ్చినప్పటికీ అలాగే ఎరల్ని కూడా మనం వాడి మంచి ఫలితాలు అనేవి సాధించవచ్చు అనమాట. ప్రధానంగా జిగురట్లు అనేవి ఈ పసుపు రంగు జిగురట్లు అలాగే నీలం రంగు జిగురట్లు అనేవి రెండు మనకు ఉంటాయి అన్నమాట. వేరుశనగను వేసినప్పుడు కానీ లేదా మిరప పంటను వేసినప్పుడు కానీ ఈ తామర పురుగులు అనేవి ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. వాటితో పాటుగానే ఈ వైరస్ తెగులను కూడా వ్యాప్తి చెందిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వేరుశనగలోను అలాగే మిరప పంటను వేసినప్పుడు ఈ నీలం రంగు జిగురట్లు మనకు పెట్టుకున్నట్టయితే ఈ తామర పురుగులు అనేవి ఆకర్షితమయ్యి దానికి అతుక్కొని చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పసుపు రంగు జిగురట్లు మనకు వచ్చినప్పుడు ఏవైతే ఈ తెల్ల దోమ అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుందో ప్రధానంగా అపరాల పంటల్లో కావచ్చు అలాగే వేరుశనగ పంటల్లో కావచ్చు పత్తిలో కావచ్చు ఆ తెల్లదోమ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని మనం నివారించడానికి అలాగే దాని తాలూకు ఉనికిని మనం గుర్తించడానికి ఈ పసుపు రంగు జిగురట్లు అనేవి మనం వేసినటువంటి పంటలో సుమారుగా ఒక అడుగు ఎత్తున మనం పెట్టుకున్నట్టయితే ఆ తెల్లదోమ అంతా కూడా ఈ పసుపు రంగు జిగురట్లకి ఆకర్షితమయ్యి దాన్ని అతుక్కొని చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏవైతే తామర పురుగులు కావచ్చు లేదా ఈ మన తెల్లదోమలు కావచ్చు దాని తాలూకు నెంబరు దాన్ని బట్టి మనం ఈ రసాయన మందులను కూడా పిచికారీ చేయడానికి మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఈ జిగురడ్డలు లేని పక్షంలో రైతు సోదరులు మనకి ఖాళీ అయినటువంటి ఈ పెయింట్ డబ్బాలు కానీ దానికి ఈ పసుపు రంగు కలర్లు వేయడం కానీ లేదా గ్రీజ్ అతికించడం వల్ల కూడా ఏవైతే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయో దాన్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఈ దీపపు ఎరలు కూడా మనకి ఈ సమగ్ర సస్యరక్షణలో ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. ఈ దీపపు ఎరలు అనేవి ఎక్కువగా ఏవైతే రాత్రిపూట సంచరించే పురుగులు ఉంటాయో ఉదాహరణకి ఈ ఎర్రగొంగల పురుగు కావచ్చు పొగాకులద్ది పురుగులు కావచ్చు అవి దీపపు ఎరలకి బాగా ఆకర్షితం అవుతూ ఉంటాయి అనమాట. అందుకోసమని రైతు సోదరులు ఈ దీపపు ఎరల్ని పొలం గట్ల మీద మనకి ఏర్పాటు చేసుకున్నట్టయితే వెలుగుతున్నటువంటి ఆ దీపం కింద మనం క్లోరిఫైరిఫాస్ గానీ లేదా ఫినాల్ఫాస్ గానీ అనే మందు ద్రావణాన్ని కింద ఒక టబ్బులో పెట్టడం వలన అవి ఆ పురుగులు అనేవి ఆకర్షితమయ్యి ఆ దీపానికి ఆ లోపల పురుగు మందు లోపల పడి చాలా వరకు చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ మరుసటి రోజు మనకి ఆ ఏవైతే పురుగుల తాలూకు ఉధృతి ఆ ఉనికిని మనం గమనిస్తామో దానికి తగ్గట్టుగా ఈ రసాయనాల పిచికారీ కూడా మనం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ దీపపు ఎరల్ని కొద్దిగా మాడిఫై చేసి మనకి సోలార్ దీపపు ఎరలు అనమాట. అంటే సోలార్ ఫలకాలతో మార్నింగ్ అంతా కూడా రీఛార్జ్ అవుతా ఉండి సాయంత్రం పూట ఆటోమేటిక్ గా వెలిగే మెకానిజం కూడా ఇప్పుడు మనకు వచ్చింది. సో దానికని ఈ సోలార్ దీపపు ఎరలు కూడా మనకు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిని పెట్టడం వల్ల ఏమవుతుందనంటే ఈ వేరుశనగలో ముఖ్యంగా ఈ ఎర్రగొంగలి పురుగులు లాంటివి మనం చక్కగా సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఇంకా చివరిగా ఈ లింగాకర్షక బుట్టలకి మనం గమనించినప్పుడు ఏంటంటే ఏవైతే ఈ సీతాకోక చిలుక జాతికి చెందినటువంటి ఈ పురుగులు ఉంటాయో వాటిని ఆకర్షించడానికి ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఎక్కువగా మనం పెడతా ఉంటాం. పాలిథీన్ సంచి ఎరల్లో కానీ లేదా గరాట ఆకారపు ఎరలు కానీ లేదా ఈ డెల్టా ట్రాప్స్ కానీ లేదా క్రాస్ వెన్ ట్రాప్స్ కానీ ఇలా రకరకాలుగా ఈ లింగాకర్షక బుట్టలను మనం తయారు చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ ఫెరమోన్స్ అనేవి ఉంటాయో అవి మనకి రసాయనికంగా తయారు చేసి ఆ ట్రాప్లో పెట్టి మనము ఈ పొలాల్లో విడుదల చేస్తూ ఉంటాం అనమాట. ఒక ఎకరాకి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు అనేవి మనం వేసినటువంటి పంటల్లో సుమారుగా పంట నుంచి ఒక 45 సెంటీమీటర్లు అంటే ఒక అడుగున్నర వరకు కూడా పైన మనం ఉండేటట్టు ఈ లింగాకర్షక బుట్టలను మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఈ మగ పురుగులన్నీ కూడా ఆ లింగాకర్షక బుట్టల నుంచి వచ్చినటువంటి ఆ ల్యూర్స్ తాలూకా సువాసనకి అట్రాక్ట్ అయ్యి ట్రాప్లో పడి చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి 30-35 రోజులకు ఒకసారి చెప్పినా కూడా ఈ ఫెరమోన్ ట్రాప్స్ని ఈ ఎర్రని లింగాకర్షక బుట్టల్ని మనం మారుస్తూ ఉండి అలాగే
వాటి పురుగుల తాలూకా ఉధృతి మనం గమనిస్తూ ఉంటూ ఏ కెమికల్స్ అనేవి మనం వాడాలో మనం నిర్ధారించుకొని వాటిని మనం పిచికారీ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతోనే అలాగే పర్యావరణాన్ని కలుషితం కాకుండా మంచి ఫలితాలను సాధించవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా వరి పంట మనం వేస్తే ఈ కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు మన నివారణకు ఈ స్కిర్పోల్యూర్ అనేది మనం ఎక్కువగా పెడతా ఉంటాము. అలాగే ప్రత్తిలో కానీ సోయా చిక్కుల్లో కానీ అపరాల్లో కానీ పొగాకు లద్ది పురుగుని మనం నివారించాలంటే ఈ లిట్ల్యూర్ అనేది అంటే లిటిల్యూర్ అని అంటాం, దాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే వంగ విషయానికి వచ్చినప్పుడు ఆ వంగలో కాయ తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నివారించాలంటే ల్యూసిన్ లూర్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే ప్రతి పంట వేసినప్పుడు ఈ శనగ పచ్చ పురుగుని మనం నివారించాలంటే హెలిల్యూర్ అనేది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. అలాగే అదే పత్తి పంటలో గులాబీ రంగు పురుగుని మనం నివారించాలంటే పెక్టినోల్యూర్ అనేది ఎక్కువగా మనం వాడి ఈ పురుగుల తాలూకా ఉధృతిని మనం గమనించి దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు అనేవి చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం వేసినటువంటి పంటల్లో ఈ లింగాకర్షక బుట్టల్ని మనం పెట్టి మనం పంటలో వచ్చినటువంటి పురుగుల తాలూకా ఉధృతిని అలాగే ఉనికిని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఆర్థిక నష్ట పరిమితిని అది దాటిపోయినప్పుడు ఏమవుతుందనంటే మనం ఎటువంటి కెమికల్స్ని ఏ గాఢతలో మనం వాడాలి అనేది కూడా మనం నిర్ధారించుకొని ఆ రసాయనాలను కూడా మనం వాడి మనం ఈ పంట మీద వచ్చినటువంటి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందనంటే మనం తక్కువ ఖర్చుతోనే అలాగే పర్యావరణాన్ని కలుషితం కాకుండా కూడా అలాగే మనం నేల తాలూకు సారాన్ని కూడా దెబ్బతినకుండా పెట్టుబడి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గి మంచి దిగుబడులు అలాగే నికర ఆదాయం కూడా రైతు సోదరులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.